మీడియా మిత్రులకు అలాగే ఏపీ తెలుగు ప్రజలకు తెలంగాణ తెలుగు ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే మన ఏపీలో ఉన్న ప్రజలకు తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ఒక డౌట్ అనేది వచ్చేసింది. దేనికోసం అంటే మన పగడాల ప్రవీణ్ పాస్టర్ మరణం గురించి చాలామంది జనానికి ఎన్ని డౌట్లు ఏ ఛానళ్ళు ఏం తీస్తున్నారో తెలియదు. ఒకళ్ళు ఒక తీరు చెప్తుంది, గవర్నమెంట్ ఒక తీరు చెప్తుంది, ప్రజలందరూ ఒక తీరు అనుకుంటున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటిది అనేది ఇప్పుడు వరకు కూడా ప్రశ్నగానే మిగిలినది. దయచేసి మాకు ప్రజలకి డౌట్ ఏంటంటే అసలు పగడాల ప్రవీణ్ పాస్టర్ అంటే పాస్టర్ వృత్తిలో ఉన్నోళ్ళు డ్రింక్ చేసుడు కానీ అలాంటివి ఉండవు. అది ఆయన ఈరోజు కాదు, కనీసం వాళ్ళ ఊర్లో ప్రజలు కూడా చాలామంది ఆయనతోని స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చాలా మంచి సేవకుడు. ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ప్రవీణ్ పాస్టర్ గారిది సందేశం ఉన్నది. కాకపోతే ఇది ఎన్నో వదంతులు వస్తున్నాయి, కానీ దీనికి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పడతలేదు ఇప్పుడు కూడా. సరే, కొంత ఈ మధ్య మనకి తెలిసిన అంటే నేను అనుకునే కాదు, పబ్లిక్ టాక్ ఎట్లా ఉన్నదంటే పగడాల ప్రవీణ్ గారు విజయవాడ నుంచి బైక్ మీద బుల్లెట్ మీద బయలుదేరిండి అన్నది. అది సీసీటీవీ ఫుటేజీల్లో కూడా అవపడుతుంది. కానీ సీసీ ఫుటేజీల్లోనే రెండో మనిషి కూడా అదే వేషం వేసుకొని ఆ హెల్మెటు ఆ బుల్లెటు వైన్స్లో పోవడు, వైన్స్లో పోయిన తర్వాత కౌంటర్ కాడ పగడాల ప్రవీణ్ మనిషి టైప్లో ఇంకొక మనిషి అక్కడ కౌంటర్ కాడికి పోవడంతోనే ఆ కౌంటర్ మీద ఉన్న వ్యక్తి పక్కన ఉన్నోడు వెంటనే బయటకు వచ్చిండు. అంటే ఇతను మందు తీసుకోవడానికి పోయిండని చెప్పి ఉదాహరణ చూపెట్టడానికి అని చెప్పి, అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అది. ఆ మనిషి పోవుడేంది, ఆ కౌంటర్ కాడ ఉన్నోడు బయటకు వచ్చుడేంది, బయటకు వచ్చి వాడు వెనుక ఉండి వీడియో తీసుడేంది, ఇవన్నీ కూడా చాలా ప్రశ్న మీద ప్రశ్నలు డౌట్లు వస్తాను. అందుకనే కాకపోతే ఇప్పుడు మన ఈ చిన్న వాళ్ళు మాట్లాడి ఇవన్నీ దీనికి అర్థం అనేది ముగింపు అనేది పలకట్లేదు. మన అనకాపల్లి ఎవరు ఎంపీ హరీష్ కుమార్, మాజీ ఎంపీ హరీష్ కుమారు చాలా బలమైన వాదనలు తీసుకొచ్చారు. అలాగే కేఏ పాలు ప్రజాశక్తి పార్టీ అధ్యక్షుడు కేఏ పాలు అన్ని దేశాలతోని తిరిగిన వ్యక్తి, ఎంతో దేశాలకు కూడా ఆయన ప్రాధాన్యత ఇచ్చి అన్ని దేశాలలో కూడా తిరిగి వచ్చిన వ్యక్తి. ఆయన ఒక్కడు ఇప్పుడు హరీష్ కుమార్ అనే మాజీ ఎంపీ, వాళ్ళిద్దరూ చాలా దీనికోసం అంటే ఎవరి కోసం, క్రైస్తవుల గురించి వాళ్ళ ఒక అంటే క్రైస్తవ మతాన్ని దీన్ని ఒక భూతంగా చూపెట్టాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరికి కూడా అనుమానం వస్తుంది. దీంట్లో మాకు కూడా అదే అనుమానం వచ్చింది. దేనికి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి, సెంట్రల్ గవర్నమెంట్ అయినా దాని స్టేట్ గవర్నమెంట్ అయినా స్పందించి వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇది కోర్టులో ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడటానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ జడ్జీలు గారు, ఆ కోర్టులు అవి ఏం తేలుతాయో, ఏది తెలిసినా కానీ ఆ పగడాల ప్రవీణ్ గారికి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను.